హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇట్స్ మీ భవానితో యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉంటే ఇంకా చాలా బాగుంటా. ఓకేనా? ఈ వీడియో నేను చెప్పబోయే ముందు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియో చూస్తే నేను నా లైఫ్ స్టైల్ అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ నా ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియో చూడండి, తెలిసిపోతుంది నా గురించి. సో నేను ఇవాళ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వెళ్తున్నా అని తెలిసిపోయే ముందు వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. ఏంటంటే నేను వచ్చేసి మా విలేజ్కి వెళ్తున్నా. విలేజ్ అంటే ఇక మా అత్తమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇక అదే చెప్తున్నాడా. ఇంకా ప్యాక్ చేస్తున్నా, కొంచెమే చూపించిన వీడియో కట్ చేసిన, ఇంకా లెంత్ అయిపోతుందని. ఇంకా మార్నింగ్ వచ్చేసి ట్రైన్కి వెళ్ళమాట నేను వెళ్ళేది విజయవాడ టు జనగాం అనమాట. సో ఇంకా వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ 7కి ఉంది ట్రైను. సో మీరు విజయవాడ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా నేను మా బాబాయ్ అనమాట వెళ్ళేది అక్కడికి, మా అత్తమ్మ వాళ్ళ విలేజ్కి. ఆల్రెడీ ఆ వీడియో వచ్చేసినాయి, ఫంక్షన్ వీడియోలు. ఇదే ఇంకా నేను ఎడిటింగ్ చేయలేదు. సో చాలా చాలా లేట్ అయిపోయింది నా జర్నీ అనమాట. మా బాబు ఎలా సతాయిస్తాడో చూడండి ట్రైన్లో. కాకపోతే కొంచెమే క్యాప్చర్ చేసిన, ఎక్కువ చేయలేదు. ఎందుకంటే మా బాబు నడుస్తున్నాడు కదా, ఇంకా నేను కింద పెడితే ఉరికిపోతూనే ఉంటాడు అనమాట. సో అందుకే కొంచెమే క్యాప్చర్ చేసిన. సో ఈ వీడియో చూసేయండి. ఇంకా అదనమాట. ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గరికి ఏం తీయలేదనమాట. ఇంకా దెబ్బ ట్రైన్ మిస్ అయిపోతాము మార్నింగ్. ఇంకా దెబ్బ తీసుకొచ్చేసింది మా హస్బెండ్ ఆగానికైతే మేము చచ్చిపోవాలి, అట్లా ఆగం చేస్తాడు మమ్మల్ని. అమ్మో ఎప్పుడో లేస్తాడు. ఇంకా మా జోరిగా లేక ఒకటే పని పెడతాడు అనమాట. ఇంకా రైల్వే స్టేషన్కి దబ్బా తీసుకొచ్చిండు. నన్నైతే ఇంకా ఎట్లా అంటే ఆడుకుంటాడు. ఇక నన్ను పంపించే రోజు అయితే నాతోని అట్లా తీసుకొస్తాడు. కుక్కని కదా గుంజుకొచ్చినట్టే గుంజుకొస్తాడనమాట. సో అలా అనమాట. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇది వచ్చేసి గోల్కొండ ఎక్స్ప్రెస్ అనమాట. మీకు తెలుసా? విజయవాడలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మీరు ఎక్కారా ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి విజయవాడ, మీకు తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఇదంటే విజయవాడ కొండ అనమాట అది. ఓకేనా? ఇంకా చూడండి వీడియో. ఇంకా ఫంక్షన్ వీడియోస్ పెట్టా, అవి కూడా చూడండి. తెలంగాణలో పురుడు అనమాట, చూడండి బాగుంటుంది. తెలంగాణలో ఎలా చేస్తారు పురుడు అనేది పెట్టాను. కాకపోతే చూసారు కొంతమంది, ఇంకా చాలామంది చూడండి. ఇక ఇదనమాట. ఇంకా మా బాబు అల్లరికి అయితే ఇంకా అస్సలు ఉండదు అనమాట. మేము అంటే టిఫిన్ తీసుకున్నాము. టిఫిన్ అంటే ఏం తీసుకెళ్ళలేదు, నేను ఇంట్లో ఏం తీసుకెళ్ళలేదు అనమాట. ఇంకెందుకంటే టిఫిన్ అంటే ఏదో ఇంట్లో లేకుంటే ఇంకా తీసుకెళ్ళలే అనమాట. సో బయటనే టిఫిన్ తీసుకున్నాము, బోండా ఇడ్లీ తీసుకున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని వెళ్తాము. ఇది మధ్యలో క్లిప్ యాడ్ అయింది ఫస్ట్ విజయవాడలదే. ఇంకా మా బాబు అల్లరి చూడండి. దాంతో ఇంకా బొమ్మలు ఇప్పించారు, 2 కిచెన్ బొమ్మలు. వాటితో ఆడతాడు. ఇంకా అది మీద వేసుకుంటాడు. ఇంకా నడక వచ్చిన పిల్లలు ఎలా ఉంటారంటే ఇంకా మన చేతిలో ఆగరు కదా, వాళ్ళకి ఆడంత స్థలం ఉండాలి. ఇంకా మా బాబుకి ఆ బాధ ఇంకెలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. నన్నైతే 7 గంటలు అనుకుంటా, 6 గంటలు ఆడుకున్నాడు అనమాట. విజయవాడ టు జనగాం అనమాట. ఇంకా చూడు, ఇంకా నాకు సుక్కలే అనమాట. ఇంకా సీట్లు ఖాళీ ఉంటే ఏం కాదు ట్రైన్లో. ఇంకా సీట్లు ఖాళీగా లేకపోయినాయి అంటే ఇంకా మన పని ఒకటి అనమాట. ఇంకా 3 కూర్చుంటారు కాబట్టి ఇక నా మీదనే ఉంటాడు. ఇంకా మొత్తం నన్ను తినేస్తాడు అప్పుడు. సో మీరు మీ పిల్లలతో ఇలా ట్రైన్ జర్నీ చేస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ చేయండి. ట్రైన్లో వెళ్ళేవాళ్ళు. నాకైతే ఇంకా చుక్కలు కనబడతాయి అనమాట. నేను అందుకే ఎక్కువ జర్నీ చేయడానికి ఇష్టపడను. జర్నీ అంటే నాకైతే చాలా చాలా అసలు చాలా ఇబ్బంది అయిపోతాను. నేనైతే మస్తు స్ట్రెస్గా ఫీల్ అయిపోతా. ఎందుకంటే నాకు సిసెక్షన్ అయింది అనమాట. అంటే ఆపరేషన్ అయింది కదా బాబు పుట్టినప్పుడు. సో నాకు నడుము వాచిగా పోతుంది అనమాట. ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి కూడా చెప్తాను ముందు లాగ్స్లో.
సో ఇదన్నమాట నా ట్రావెల్ జర్నీ. సో బోర్ కొట్టకుండా ఇంకా చెప్తానే ఉన్నా అనమాట. ఇంకా జనగం రైల్వే స్టేషన్లో దిగేస్తాం ఇంకా మేము. కొంచెం కొంచెమే పెట్టా అసలు క్లిప్స్, ఎందుకంటే ఇక మా బాబు ఉండు కదా, సీట్లు ఖాళీగా లేవు. ఇంకా మా బాబు అల్లరి చూడండి ఎట్లా చేస్తాడంటే, ఇంకా అసలు ఉండటే చేయలే, అసలు ఆగట్లేడండి. మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే ఇట్లా పడుకునేటోడు మంచిగా, ఇప్పుడైతే ఇంకా 1 గంట పడుకుంటాడో లేదో కానీ ఇంకా మొత్తం ఇంకా మనం మీదనే మనం సతాయించడమే అట్లా చేస్తాడనమాట. సో ఇంకా జనగాంలోనైతే క్లిప్స్ తీయలేదండి, ఎందుకంటే మా బాబు అయితే, నేనైతే జనగాం బస్ స్టాండ్ ఉంటుంది కదా, అంటే జనగాం స్టేషన్ అక్కడ దిగాకనైతే ఆగమయ్యా అనమాట. నాకు బస్ స్టాండ్ దొరకలేదు, మళ్ళీ వేరే ఆమెను అడిగి వెళ్ళాను. సో ఇంకా అప్పుడు బస్ ఎక్కా అనమాట. ఇంకా ఫ్రీ బస్ వస్తాయి కదా, నేను ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదు. సో ఇంకా నాకైతే 40 రూపీస్ టికెట్ తీసుకున్నాడు చేరియాలకి. సో ఇదన్నమాట నా ట్రావెల్ లాగ్. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా. ఇంకా మా బాబు పడుకున్నాడు. అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే, బాయ్.